నమస్కారం అండి. మనము ఈ జ్ఞానాన్ని మనం పొందడానికి ముందర మన యొక్క గురూజీ గారు డాక్టర్ బ్రహ్మర్షి పితాజీ గారిని నమస్కరించి మనఃపూర్వకంగా మరి ఈ మహావతార్ టీవీ నిర్వాహకుల్ని ఈ జూమ్ సెక్షన్లో ఉన్న అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ఈరోజు మాత్రం కాదు, కొన్ని సెక్షన్స్గా మనం తెలుసుకుపోయే ఈ జ్ఞానం పేరు పతంజలి అష్టాంగ మార్గం లేదా పతంజలి అష్టాంగ యోగం. ఈ విషయం సో యోగము అనే పేరు తెలుసుకున్నాం అనుకోండి. యోగం అనే పేరు మనం యోగా అనే పదం మనం విన్నామంటే మనకి ఏం గుర్తొస్తారు? వెంటనే మనకు గుర్తొచ్చేది పతంజలి మహర్షి అంతే. ఎందుకంటే యోగం అనే పదానికి ఆద్యం మొట్టమొదట స్టార్ట్ చేసిన ఆయన పతంజలి గారే. దాని తర్వాత మనుషులంతా చేస్తున్నారు, కానీ అసలైన పదం ఆరంభించింది యోగం అనే పదానికి మూల పురుషుడు ఎవరంటే పతంజలి. ఓకే మాస్టర్స్. సో యోగం అంటే ఏమిటి? యోగం అంటే కలయిక, కలిసి ఉండడం. రెండు వస్తువుల్ని లేదా రెండు విషయాల్ని దేన్నైనా సరే రెండింటిని మనం కలిపామంటే, రెండు అంతకు మించి ఎక్కువగా ఉన్న విషయాన్ని మనం కలిపామంటే దాన్ని మనం యోగము అంటాం. ఓకే. సో పతంజలి గురించి కొంచెం మనం తెలుసుకుందామండి. ఏమిటి పతంజలి మహర్షి, ఏమిటి ఈ ఎవళ్ళు అనే విషయాన్ని మనం కొంచెం మనం తెలుసుకుందాం. సో మనకి విష్ణుమూర్తి ఉంటాడు. ఓకే. ఆయన యొక్క శయనం, ఆయన ఎక్కడ పడుకుంటాడు? ఆయన పడుకునే శయనం వచ్చేసి ఆదిశేషు కదా. ఆదిశేషు మీద ఎప్పుడు పడుకుంటాడు విష్ణుమూర్తి? పాల సముద్రంలో పడుకుని ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ఒకసారి ఆదిశేషుకిను దాని తర్వాత నారదుడికి విభేదాలు వస్తాయి. ఆ విభేదాల వల్ల నారదుడు ఆదిశేషుని చెప్పిస్తాడు, నువ్వు భూలోకంలో పుడతావు అని చెప్పేసి. వాళ్ళంతా ఆదిశేషుని దేవతలు అంటారు ఫుల్గా. సర్పమైనా కూడా దైవత్వ గుణం ఉంది, అందువల్ల వైకుంఠంలో ఉన్నాడు అతను. లేకపోతే ఎలా ఉంటాడండి? ఉండడానికి ఛాన్స్ లేదు కదా, విష్ణుమూర్తి దగ్గర ఉన్నాడు అతను. ఓకే. సో చేపిస్తాడు. మరి ఆదిశేషు పాపం ఏం చేస్తాం, నారదుడు చెప్పించాడు, మన ఆ శాపానికి తిరుగు లేదు, ఇంకా మనం భూలోకంలో పుట్టాల్సిందే అని విచారంతో ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి పిలిచి, నానా నువ్వు ఏం విచారం పడకు, ఇది ఒక కారణం కోసం జరిగింది. మాస్టర్స్, మన యొక్క జీవితంలో జరిగే ఏ విషయమైనా సరే ఏదో ఒక కారణంతో సంబంధం ముడిపట్టి ఉంటుంది అనమాట. సో నువ్వేం మాత్రం వరి అవ్వకు. నీ మూలంగా ఈ భూప్రపంచంలో ఉండే మనుషులకి, ముఖ్యంగా మనుషులకి, భూప్రపంచంలో చాలా 84 జీవరాశులు ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనిషికి జ్ఞానం అందివ్వాలి. నువ్వు ఆ జ్ఞానం అందించడానికి నువ్వు భూమిలో పుట్టాల్సిందే. మరి నారదుడి శాపం నీకు వరంగా తయారైంది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు శపించాడని. కాదు. నీ మూలంగా ఈ ప్రపంచానికి ఎంతో జ్ఞానం అందాలి అని విష్ణుమూర్తి ఆయన్ని ఓదార్చి, నువ్వు భూపంచంలో పుట్టావు అని చెప్పి ఆయన చెప్పాడు. సో ఆ విధంగా ఆదిశేషు ఈ భూమి మీద పుట్టడం జరిగింది. ఎలా పుట్టాడు అంటే, ఆయన పాము మనకు తెలిసిందే. ఆ కాలంలో ఎప్పుడు దగ్గర 1500 సంవత్సరాలకి ఇది జరిగింది. 1500 సంవత్సరాల ముందర జరిగింది ఈ పుట్టుగా, ఆదిశేషు పుట్టడం అన్నమాట. సో ఆ కాలంలో మనం చూసామంటే ప్రతి ఒక్కళ్ళు వేదం చదివేవాళ్ళండి. వేదం చదవడానికి అర్హత అందరికీ ఉంది. లేడీస్కి కూడా, స్త్రీలు కూడా వేదం చదువుకునేవాళ్ళు. అదేవిధంగా వేదం చదువుకోవడానికి ముందర వాళ్ళు చేయాల్సిన కొన్ని కర్మలు అవన్నీ చేస్తారు. అంతే, సంధ్యావందనం చేయడం, దాని తర్వాత యాగాలు యజ్ఞాలు ఇవన్నీ చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళు స్త్రీలు కూడా. మనకి గార్గి ఇలాంటి వాళ్ళని మనం ఈజీగా తెలుసుకోవచ్చు, వాళ్ళంతా కొంతమంది. ఆ కాలంలో
మరి ఎర్లీ మార్నింగ్ సంధ్యావందనం చేయడానికి ఒక మునికన్య ఆవిడ నదికి వెళ్ళింది పొద్దున్నే సంధ్యావందనం చేయడానికి. ఆ మునికన్య పేరు కన్య పేరు గోనిక. గోనిక అనే ఆవిడ సంధ్యావందనం చేయడానికి నదికి వెళ్ళి స్నానం చేసింది. స్నానం చేసిన తర్వాత సంధ్యావందనం ఎలా ఇస్తాం మనం? చేతులతోటి అర్ఘ్యం ఉంటుంది, ఈ చేతులతోటి మనం నీళ్ళు తీసుకుని సూర్యుడు ముందర ఇలా వదిలిపెడతాం. అది మీకు అందరూ తెలిసిందే సంధ్యావందనం ఎలా చేస్తారని చెప్పేసి. అలాగా ఆవిడ ఈ చేతులతోటి ఇలా నీళ్ళు తీసుకుని స్నానం చేసిన తర్వాత సూర్యుడు ముందర ఇలా వదిలిపెడతాం, కళ్ళు మూసుకొని వదిలిపెడుతుంటే ఉన్నట్టుండి చేతుల టప్పున ఒకటి పడుతుంది. ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంది. చూస్తే ఓ చిన్న పాము పిల్ల ఉంటుంది. పాము పిల్ల ఆవిడ చేతుల్లో. పాము పడిన భయపడి పారిపోవడం కదండి. ఆ కాలంలో, ఆ కాలం కాదు, ఏ కాలమైనా సరే ఏ జీవి ఒక మనిషికి, ఏ జీవి ఇంకో జీవికి నష్టం కలిగించదండి, హింస కలిగించదండి. తన ప్రాణానికి ఉప్పు వస్తేనే ఇంకో జీవిని బాధించడమో హింసించడమో జరుగుతుంది. లేకపోతే ఏ జీవి ఇంకో జీవిని అనవసరంగా హింస చేయదు. అందువల్ల ఆవిడ పాము పిల్ల చేతిలో పడ్డ వెంటనే ఆవిడ పైకి చూస్తుంది. మళ్ళీ ఏంటి రాని పైన ఒక గ్రద్ద ఎగురుతూ ఉంటుంది. గద్ద ఎగురుతుంటే గద్ద కాళ్ళలోంచి ఆ పాము పిల్ల తప్పించుకొని ఈవిడ చేతిలో పడుతుంది. పడిన వెంటనే ఈవిడ చూస్తుంది. ఈ పాము పిల్లని చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఆ కాళ్ళలో అంత సంస్కృతిలోనే ఎవరు నువ్వు అడుగుతుంది. అంటే ఆ పాము జవాబు చెప్తుంది మనిషి భాషలో. ఏమని? నేను ఒక సర్పాన్ని అని జవాబు చెప్తుంది. ఈవిడ ఆశ్చర్యపోతుంది. ఆవిడ క్యాజువల్గా అడిగింది ఎవరు నువ్వు అని చెప్పేసి. పాము మాట్లాడుతుందని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. కానీ ఆ పాము తిరిగి జవాబు ఇచ్చింది, నేను ఒక సర్పాన్ని. ఇప్పుడు భలే ఆశ్చర్యపోయింది. అంటే ఏమిటిది? ఒక సర్పం మానవ భాషలో మాట్లాడుతోంది అంటే ఇది సాధారణ సర్పం కాదు, ఇది చాలా మహిమ గల సర్పంలా ఉంది అని చెప్పి ఒడ్డుకొచ్చి ఆవిడ ఆ సర్పాన్ని తన యొక్క తపోశక్తితోటి మనిషిగా మారుస్తుందండి. చిన్నపిల్లడిగా మారుస్తుంది. మార్చి ప్రాణదానం చేస్తుంది. చూసా, అంత తపశ్శక్తి ఉంది వాళ్ళకి. అంతను అనుకుంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. తపస్సు వల్ల అంత శక్తి వస్తుంది. సరే, మనిషిగా మార్చేసింది. పావును మనిషిగా మార్చింది. చూడండి ఎంత తపశ్శక్తి కావాలి మనకి. అలా మార్చడానికి అవుతుందా? అంత ఈజీగా అవ్వదు. కానీ తపస్సుతోటి అంత మనం ఏమైనా చేయొచ్చండి. మనం అనుకుని సాధించవచ్చు. మనం ఆవిడ సాధించవచ్చు. అంటే మరి అబ్బాయిగా చేసిన తర్వాత మరి ఆ అబ్బాయికి పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? పేరు పెడితే కానీ మనం పిలుచుకోలేం కదా ఈ ప్రపంచంలో. నువ్వు పేరు పెట్టాలి. ఆ అబ్బాయికి పెట్టిన పేరు పతంజలి. ఎలా పెట్టింది ఆ పేరు? ఎలా వచ్చింది ఆ పేరు అంటే ఆవిడ ఎలా 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 పతంజలి దొరికాడు ఆవిడకి అంటే ఇలా అంజలి. దీన్ని మనం ఏమంటాం? అర్ఘ్యం ఇచ్చేప్పుడు, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేప్పుడు, సంధ్యావందనం చేసేప్పుడు ఇలా రెండు చేతులు మనం జోడించామంటే దీన్ని అంజలి అంటాం. అవునా? ఈ అంజలితోటే కదా మనం నీళ్లు దారపోసేది సూర్యుడికి అంటారు. ఓకే. పతనం అంటే పడ్డం, పైనుంచి కింద పడ్డది. అంజలి అంటే అంజలిలో పడ్డది. పతంజలి. ఆ విధంగా ఆవిడ ఆ అబ్బాయికి పేరు పెట్టింది పతంజలి. అంజలిలో పడ్డది, పైనుంచి పడ్డది. సో మరి మొట్టమొదటి మనం తెలుసుకున్నాం ఆవిడ ఆ సర్పం మాట్లాడింది. మరి ఎంత మహిమ కలిది అయ్యోడు, అది ఆవిశేషే. ఆ విధంగా మరి ఏదో ఒక కారణంతో మనం ఈ భూమి మీద జన్మించాలి కదా. సో ఒరిజినల్గా ఆయన సర్పరూపంలోనే వచ్చాడు పతంజలి అనే పేరుతోటి. చెప్పుంటాడు ఎప్పుడైతే ఈ పతంజలి అనే పేరుతోటి ఆయన మెల్లగా పెరగ ఆరంభించాడు. సకల శాస్త్రాలు చదివేశాడు. ఎందుకంటే ఆదిశేషుకి ఎక్కువ జ్ఞానం ఉందండి. మొట్టమొదటి ఒరిజినల్గానే జ్ఞానం ఉంది. కాకపోతే శాపవశాత్తు విష్ణుమూర్తి యొక్క ఆదేశంతో ఈయన ఇక్కడ భూమిలోకంలో జన్మ తీసుకున్నాడు. ఎందుకు? మనుషులకి జ్ఞానాన్ని అందివ్వాలని.
మీరు అడగచ్చు మనుషులకి ఎందుకు జ్ఞానం అందివ్వాలని చెప్పేసి. మనుషులకి జ్ఞానం కావాలండి. ఈ ప్రపంచంలో ఏ జీవికి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, 84 లక్షల జీవరాశుల లోపల ఏ జీవికి జ్ఞానం అక్కర్లేదండి. జ్ఞానం అంటే నేను చెప్పేది ఆత్మజ్ఞానం. ఏ జీవికి జ్ఞానం అక్కర్లేదు. ఒక మనిషికే కావాలి, ఒక మానవ మాత్రుడికి ఈ జ్ఞానం కావాలి. ఎందుకు ఎందుకు అంటే ఒక్క మనిషే తను బుద్ధితోటి ఆలోచించి మనసుతోటి ఈ శరీరానికి ఆజ్ఞాపించి కర్మలు చేస్తాడండి. కర్మల యొక్క ఫలితం ఈ మనిషికి మాత్రమే ఉంటుందండి, మిగతా ఏ జీవికి లేదు. మీరు ఆశ్చర్యపోవచ్చు అదేంటి అని చెప్పేసి. అవును, ఒక పులి మేకని చంపింది అనుకోండి, అది పాపం కాదు, ఎందుకంటే సృష్టిలో దానికి ఆహారంగా తయారుపడింది. కానీ ఒక మనిషి ఒక జీవిని చంపి తిన్న మొదలు పెట్టాడు అనుకోండి, అది పాపం అవుతుంది. చూసారా, అది కర్మ అవుతుంది. ఎందుకంటే మనిషి యొక్క ఆహారం మాంసం కాదు, తను తింటున్నాడు ఏవో కారణాలు చెప్పేసి, అది వేరే సంగతి. కానీ కర్మ అనేది అలా ఆరంభిస్తుంది. సో మనిషి తన యొక్క బుద్ధితోటి ప్రేరణ పొంది తన ఇష్ట ప్రకారం తను జీవించడానికి హింసా మార్గాన్ని కూడా అందుకుని చాలా జీవుల్ని హింసిస్తూ ఉంటాడు. చేయకూడని పనులు చేస్తాడు, నడవకూడని మార్గాల్లో నడుస్తాడు. సో కానీ మిగతా జీవులు అలా కాదు. మిగతా జీవులు చూడండి, మిగతా జీవులు ప్రకృతి పరంగా జీవిస్తాయి. ఒక జీవి, ఒక పులి మాంసం తింటుంది, అది శాకాహారం తిందు, ఆకుల అలమలు తిందు. ఒక మేక ఆకుల అలమలు తింటుంది, మాంసం తిందు. ఇది ప్రకృతి పరంగా అవి జీవిస్తాయి. చూసారా, ఒకటే విధానం వాటికి. ప్రకృతి ఏం విధించిందో దాని ప్రకారం అవి జీవిస్తాయి. కానీ మనిషి మాత్రం తను ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటాడు. అందుకోసమే మనిషి వక్ర బుద్ధి వెళ్ళిపోతుంది. కాబట్టి వాడిని సరైన మార్గంలో తీసడానికి వాడికే ఈ జ్ఞానం అవసరం. ఏ జ్ఞానం అవసరం అండి? బేసిక్గా మనకు కావాల్సిన జ్ఞానం ఆత్మజ్ఞానం. ఏమిటి ఆత్మజ్ఞానం? అన్ని విధాల మనం చూసామంటే, ఎవరెవరో చెప్పిన గురువులు ఏవో చెప్పినంత చూసామంటే మూలమైన జ్ఞానం ఒకటే అండి. అది ఏమిటంటే మన శరీరం కాదు, మన ఆత్మ అంతే. అదే మూలమైన జ్ఞానం కదా. ఆ మూలమైన జ్ఞానం మనిషికి కావాలి. ఎందుకంటే బుద్ధిని ప్రయోగించి తను ఇష్టం వచ్చినట్టు అన్ని చేసుకుంటాడు. తన శరీరం కాదు, తన శరీరానికి అన్ని చేసుకుంటాడు. కానీ మిగతా అన్ని జీవులు 83,99,999 జీవులు, వాటికి ఆత్మజ్ఞానం ఉంది, తన ఆత్మ అనే జ్ఞానం ఉంది. ఎలాగని చెప్తారు మీరు? ఎలాగా అని అడగచ్చు. ఎలా తెలుస్తుందండి? చాలా సింపుల్ అండి. ఏ జీవైనా సరే, ఒక జీవి చచ్చిపోయిందంటే, సహజీవి చచ్చిపోయిందంటే ఆ ఏడదండి, అంతే. చూసారా, ఒక జీవి చచ్చిపోయిందంటే ఇంకో జీవి ఏడవదు. కానీ మనిషి మాత్రం ఒక మనిషి పోతే ఏడుస్తాడు కూర్చుని. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, దారిలో 3 కుక్కలు ఉంటాయి మన వీధుల్లో అంతా. ఒక్కొక్క చచ్చిపోయింది అనుకోండి, ఇంకొక కుక్క ఏడవడం చూసారు ఎప్పుడైనా? లేదు. అదేవిధంగా వేరే ఏదైనా పెట్టలు కానీ చచ్చిపోయాయంటే, అసలు పెట్టలు చచ్చిపోవడం మనం చూడలేమండి. కాకులు మాత్రం మనం చూడొచ్చు. ప్రమాదవశాత్తు పడిపోయాయంటే చూడొచ్చు. అప్పుడు కాకులన్నీ, మిగతా కాకులు కాకు కాకు అని అరుస్తుంటాయి. చూసారా ఎందుకు అరుస్తాయి అవి? ఎందుకు అరుస్తాయంటే, మాస్టర్, పక్షి యొక్క మరణాలు మీరు చూసారంటే, పక్షుల మరణాలు మనం చూడలేమండి. అవన్నీ కూడా వాటికి ముందరే తెలిసిపోతుంది, తను తేవడానికి ముందరే. అందుకోసం ఆకాశంలో పైకి ఎగిరి డీకంపోజ్ అయిపోతాయి, అంతే. రెక్కలెగలైన మొత్తం పీస్గా అయిపోతాయి. వాళ్ళు న్యాచురల్గా చచ్చిపోతాయి. అంటే మరణాన్ని అవి చాలా చాలా సహాయంగా తీసుకుంటాయి అన్ని జీవులు. ఒక మనిషి మాత్రం ఏడుస్తాడు, అయ్యో 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 అని చెప్పేసి. చూసారా, ఎంత అన్నిటికంటే ఎక్కువ బుద్ధి జీవం మనిషికి. కానీ వాడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు అంటే, నీ శరీరం అనే భావన ఉంది వాడికి. పుట్టినవాడు గ్యారంటీగా చేస్తాడు. కానీ మన శరీరం అనే భావన ఉన్న వలన శరీరం నశించిపోతుంది. ఆ భావన, మన శరీరం అనే భావన బాగా పాతుకుపోయిన వలనే చచ్చిపోతే శరీరం పోయిందని ఏడుచుకుంటాడు. చూసారా, అందుకోసమే ఇలాంటి భగవద్గీతలు, వేదాలు ఇవన్నీ మనకి బోధించబడ్డాయి. ఎవరికి? మనిషికే. ఈ ఆవుకో, గేదెకో, కుక్కకో, నక్కకో, పిల్లికో మనం వేదం చెప్తామా?
భగవద్గీత గురించి చెప్తామా? అవసరం లేదు. ఎందుకంటే అవి అవి వారంటికి ఆత్మజ్ఞానం ఉంది. పుట్టాం కాబట్టి జ్ఞాని చచ్చిపోతాం. అందుకోసమే ఒక జీవి చచ్చిపోతే ఇంకో జీవి ఏడవనే ఏడవదు. ఒక మనిషి ఏడుస్తాడు. అందుకోసం మనిషికి ఆత్మజ్ఞానం కావాలి. చూసారా మాస్టర్? మనిషికే కర్మ ఉంటుంది, మిగతా ఏ జీవి కర్మ లేదు. ఎందుకంటే అవి ప్రకృతి పరంగా జీవిస్తాయి. ఒక మనిషే విధ విధాలైన కర్మలు ఆచరించి వాటి ఫలితాలు పొందడం స్టార్ట్. ఎందుకు బుద్ధిని ప్రయోగించి మనం పని చేస్తాడు. ఓకే మాస్టర్. సో అందువల్ల పతంజలి మహర్షి ఆయన ఈ భూలోకంలో విష్ణుదేవుడి యొక్క ఆదేశందారం, నారదుడి యొక్క శాప కారణంగాను మొత్తం మీద ఎలా అవుతానే భూమిలో ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం అందివ్వడానికి అతను పుట్టాడు. ఈ గోనికానే మునికానే అంజలిలో పడి భూమికి వచ్చాడు. సో అప్పుడు మరి మనిషికి ఆత్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి అంటే, మనిషి అనేవాడు పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో నడమాడుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ప్రపంచంతో మనం నడమాడుతున్నాం అంటే, ప్రపంచంతో మనం ఉండాలంటే, మనిషి సరిగ్గా ఉండాలంటే మనిషికి కావాల్సిన మూడు అండి. మూడు జ్ఞానం సరిగ్గా ఉండాలి మనిషికి. ఏమిటి? దాన్ని మనం త్రికరణాలు అంటాం. త్రికరణం అంటే మూడు, కరణములు అంటే పనిచేసేవి. త్రికరణాలు అంటే మూడు పనిచేసేవి. ఏమిటి ఆ మూడు పనిచేసే పనిముట్లు? మనస్సు, వాచ, కర్మ. అంతే అండి. ఈ మూడే. మనస్సుతో మనం ఆలోచిస్తాం, ఆ ఆలోచనలు కర్మలుగా తయారవుతాయి. ఎలాగ మనం నడమడతామంటే, మనసులో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం అనుకోండి, మనకి ఒక 100 ఆలోచనల దాకా వచ్చాయి, ఏ కర్మ ఉండదు, శరీరంలో ఏ కర్మ ఉండదు, శరీరం జడంగా ఉంటుంది. అలాగే 101 నుంచి 500 ఆలోచనలు వచ్చాయి. అప్పుడు మనిషి మాట రూపంలో వస్తుంది బయటికి. అదే కర్మ. మాట కర్మ కదా. మనిషి మాట్లాడేటప్పుడు అది కర్మేంద్రియం అవుతుంది, నోరు. ఆ విధంగా కర్మ ఉత్పత్తి అవుతుంది. 501కి పైన ఇంకా ఎక్కువ వచ్చాయనుకోండి, అప్పుడే శరీరం ఏదో మనకి కదలికలు వస్తాయి. ఆ శరీరంతో మనం కర్మ చేస్తాం. శరీరం అంటే కాళ్ళు, చేతులు, మన అవయవాలన్నీ, ముఖ్య అవయవాలన్నీ, పనిచేసే అవయవాలన్నీ. సో ఈ విధంగా మనం ప్రపంచంలో నడమాడుతాం. ప్రపంచంలో మనం నడమాడాలంటే మనం సరిగ్గా ఉన్నామంటే మనస, వాచ, కర్మణ. అంటే మనసు సరిగా ఉండాలి, వాక్ సరిగా ఉండాలి, మన కర్మ సరిగా ఉండాలి. ఈ మూడు సరిగా ఉన్నాయనుకోండి, మనం ఆటోమేటిక్గా మనం ఈ ప్రపంచంలో సరిగా ఉండగలం. సో ఒక మనిషి మనం తెలుసుకోవాలి. మనం ఒక మనిషికి ఈ జ్ఞానం కావాలి. మిగతా ఏది 83,99,999 జీవులకు అక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ ప్రకృతి పరంగా జీవిస్తున్నాయి. ఒక మనిషికి ఈ జ్ఞానం కావాలి. కాబట్టి మనిషి నడమాడే విధానం మనస, వాచ, కర్మణ, త్రికరణాలు ఇవి శుభ్రంగా ఉండాలి. దాన్ని మనం త్రికరణ శుద్ధి అనే మాట వింటాం మనం చాలాసార్లు. ఈ మూటి మీద జ్ఞానం మనకు ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనిషి ఈ ప్రపంచంలో సరిగ్గా ఉన్నాడని అర్థం. ఓకే. సో మరి ఈ జ్ఞానాన్ని మనకు అందించాడు ఈ పతంజలి మహర్షి. ఓకే. సో ఎలా మనకు అందించాడు అంటే, మొట్టమొదట మనం తీసుకునేది మనస్సు. ఈ మనస్సు సరిగ్గా పనిచేయాలి. ఈ మనసు సరిగ్గా పనిచేయడానికే ఆయన యోగ సూత్రాలు రచించాడు. దాన్నే మనం అష్టాంగ మార్గం అని విన్నాం. పతంజలి యోగ సూత్రాలు అని మొత్తం ఉన్నాయి, చాలా సూత్రాలు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మనస్సు కంట్రోల్ చేయడానికి అష్టాంగ మార్గాన్ని ఆయన మనకి ఇచ్చారనమాట. ఆ విధంగా మనం సాధన చేశామంటే మన మనస్సు మన యొక్క కంట్రోల్లోకి వస్తుంది. ఓకే. దాని తర్వాత వాక్ సరిగ్గా ఉండాలంటే, అంటే సరిగ్గా మాట్లాడుతున్నాం లేదా ఎలా తెలుస్తుందండి? వాక్ సరిగ్గా ఉండాలంటే మనకి గ్రామర్ అంటే వ్యాకరణం బాగా తెలిసి ఉండాలండి. సరి అయిన వ్యాకరణం తెలిస్తే మన యొక్క వాక్కు శుద్ధంగా వస్తుంది. అందువల్ల ఆయన వ్యాకరణ శాస్త్రాన్ని రచించాడు, గ్రామర్ రచించాడు. మనస్సుకి యోగ మార్గం, అది అష్టాంగ యోగం.
అష్టాంగ యోగం, అష్టాంగ మార్గం. దాన్ని యోగ సూత్రాలు ఆయన రచించాడు. యోగం అంటే ఏమిటి? కలిసి ఉండడం. మనసుతోటి కలిసి ఉండాలి, మనసు వేటివేటగా కలిసి ఉండాలి. ఆ మార్గాలు చెప్పాడు ఆయన. అదే మనకు సంబంధించింది. అదే వాక్కు సంబంధించింది వ్యాకరణ శాస్త్రం రాశారు ఆయన. దాని తర్వాత కర్మ అంటే ఏమిటి? శరీరానికి సంబంధించింది. ఓకే, శరీరం సరిగ్గా ఉండాలి అంటే, శరీరం సరిగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం కావాలండి? ఏ విధమైన వ్యాధి లేకుండా మనం ఉండగలగాలి. దానికి ఆయన ఆయుర్వేద శాస్త్రాన్ని రచించాడండి. చూసారా? మనసుకి యోగశాస్త్రం, వాచ మాటకి ఆయన వ్యాకరణాన్ని, కర్మణ శరీరానికి ఆయన ఆయుర్వేదాన్ని. సో ఈ విధంగా మనకి ఈ జ్ఞానం కావాలని చెప్పాం కదా. మనసా వాచ కర్మణ మనం ఈ ప్రపంచంలో నడమాడుతూ అన్ని కార్యాలు చేస్తుంటామని చెప్పాం కదా. సో వీటి మీద పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనకి అందివ్వడానికి ఈ 3 శాస్త్రాలు ఆయన రచించాడు. మానసిక శాస్త్రం యోగం, వాచక శాస్త్రం వ్యాకరణం, కర్మ శాస్త్రం ఆయుర్వేదం. ఓకే, ఇప్పుడు మనం మిగతా వాటి గురించి మనం తెలుసుకోలేకపోయినా కూడా మన యొక్క సబ్జెక్ట్, మన యొక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనసు గురించి. వాక్కు, వ్యాకరణం, దాని తర్వాత కర్మ, ఆయుర్వేదం అవన్నీ మనకి అంత ప్రస్తుతాలు కావు. మన యొక్క ప్రస్తుతమైన సబ్జెక్టు మనకి మనసు గురించి. కాబట్టి మనం పతంజలి యొక్క అష్టాంగ యోగ మార్గాలు, పతంజలి యొక్క సూత్రాలు ఆ సూత్రాల్లో చాలా ఉన్నాయి. దాంట్లో మనం ముఖ్యంగా మనసు గురించి మాత్రం మనం తెలుసుకుందాం. దాని అష్టాంగ యోగం అనే దాంతో, అష్టాంగ మార్గం అనే దాంతో 8 మార్గాలు ఆయన ఇచ్చాడు ఈ మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి. అది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యోగ సూత్రాల్లో ఆయన మొత్తం 4 పాదాల్లో రాశాయండి. మొత్తం 195 సూత్రాలు ఉన్నాయి. పతంజలి రాసిన యోగ సూత్రాలు 195 సూత్రాలు. ఆ సూత్రాలని ఆయన 4 పాదాలుగా విభజించాడు. 4 పాదాలు 4 చాప్టర్స్. అంటే ఒకటి యోగ లేదా సమాధి పాదం. స్టార్టింగ్ ఆయన ఆరంభించాడు సమాధి పాదంతో. రెండోది సాధనా పాదం. ఆ సమాధి స్థితిని పొందాలంటే ఏ సాధనలు మనం చేయాలి, సమాధి పాదం. మూడోది విభూతి పాదం. విభూతి అంటే ఏంటి? ఐశ్వర్యం, మనకి దొరికే సంపద అన్నమాట. చూసారా? ఇలాంటి మనం సమాధి స్థితిని పొందాలంటే మనము ఏం సాధన చేయాలి? సాధనా పాదం. సాధన చేస్తుంటే మనకు వచ్చే ఐశ్వర్యాలు ఏమిటి? అది విభూతి పాదం. మరి అన్ని ఐశ్వర్యాలు మనకు వచ్చిన తర్వాత మనం చిట్ట పొందేది ఏమిటి? అదే కైవల్య పాదం. మోక్షం ఉంటాం కదా, కైవల్య పాదం. ఇలా 4 పాదాలు: యోగ లేదా సమాధి పాదం, సాధనా పాదం, విభూతి పాదం, కైవల్య పాదం. ఇలా మొత్తం 4 పాదాల్లో ఆయన యోగ సూత్రాల్ని రచించాడు. మొత్తం 195 సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మన యొక్క ఇంట్రెస్ట్ ఏమిటి అంటే, మనం మనసు గురించి మనం తెలుసుకుంటున్నాం. మనసే కదా అంటికి మూలం. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష అన్నారు. సో బంధంలో చిక్కుకోవడానికి, మోక్షం ప్రాప్తించడానికి మనసే కారణం మనుషులకి. చూసారా? మనుష్యానం మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష. మనిషికి మనస్సే కారణమైంది బంధంలో చిక్కుకోవడానికి, మోక్షానికి. మిగతా జీవుల గురించి చెప్పలేజమండి. చూసారా? ఎందుకంటే మిగతా జీవులు ప్రకృతిపరంగా జీవిస్తున్నాయి. అది తెలుసుకున్నాం మనం. ఒక మనిషి తన ఇష్టోజుడు జీవిస్తున్నాడు, కర్మలు చేస్తున్నాడు. కర్మ యొక్క ఫలితం మనిషిగా ఉంది. అందువల్ల మనము ఇప్పుడు ఈ సమాధి పాదం, విభూతి పాదం, కైవల్య పాదం అవన్నీ పక్కన పెట్టి సాధనా పాదం. సాధన చేస్తేనే కదా మనం ఇవన్నీ పొందగలం. మనం ఈ ఐశ్వర్యాలు పొందగలం, కైవల్య ముక్తి స్థితి చేయగలం కదా. అందువల్ల మనం డైరెక్ట్గా ఈ సాధనా పాదానికి వెళ్తున్నాం. ఈ సాధనా పాదంలోనే ఆయన చెప్పినవి ఈ అష్టాంగ మార్గం. మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాల గురించి అష్ట అంటే 8, అంగము అంటే పార్ట్స్, భాగాలతో కూడిన మార్గం అంటే 8 భాగాలతో కూడిన మార్గాన్ని ఆయన, దాన్ని మన పతంజలి అష్టాంగ యోగం కూడా అంటాం. యోగం అంటే కలయిక. అంటే ఆయా మార్గాల్లో మనం కలిసి వెళ్ళామంటే ఆయా స్థితిని మనం పొందుతాం. మెల్లమెల్లగా మనసు ఆయా మార్గాలు గుండా ప్రయాణించిందంటే సాధన చేస్తూ
మనం కైవల్య స్థితి పొందడానికి మనం ఈజీగా ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ విధంగా మనం సాధనా పాదంలో తీసుకుని దానిలో ఆయన ముఖ్యంగా చెప్పిన ఈ అష్టాంగ యోగ మార్గాన్ని మనం తెలుసుకుందామండి. ఏం ప్రయోజనం ఈ అష్టాంగ యోగం తెలుసుకున్న వాళ్ళంటే మన స్వభావంలో మనకి మార్పులు వస్తాయండి. మన స్వభావంలో మనకి మార్పు వస్తుంది. మన దృక్పథాల్లో కూడా మనకి దృక్పథం ఏంటి? దృష్టి. ఏ విషయాన్ని మనం ఎలా ఆలోచించాలి, ఎలా దాన్ని తీసుకోవాలి అనే దృక్పథం, దృష్టికోణం మారుతుందండి. సరైన దృష్టికోణం మారుతుంది. దాని తర్వాత అప్పుడు ఏమవుతుందండి? ఎలా మెలగాలి, స్వభావం ఎటువంటి గుణాలతో ఉండాలి, ఎటువంటి దృష్టికోణంతో మనం ప్రతిదాన్ని ఆలోచన చేయాలి. దానివల్ల ఏమవుతుంది? అప్పుడు మనం చేసే పనులు సరిగా ఉన్నాయా లేదా, సరిగా లేకపోతే దాన్ని సాధించుకుంటాం. అంటే మన లోపాలని మనం సాధించుకుంటాం. తెలుస్తుంది మన గురించి ఆటోమేటిక్గా. ఈ సరైన మార్గం కాదు, ఇదే సరైన మార్గం, రాంగ్ రూట్లో మనం వెళ్తున్నాం అని రైట్ రూట్లోకి రావడానికి మనం ట్రై చేస్తాం. చూసారా? సో ఇంకా దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మన అరిషడ్ వర్గాల్ని జయించి ఉత్తమమైన ధర్మ మార్గాల్లో మనం పయనించడానికి ఛాన్స్ ఉందండి. అరిషడ్ వర్గాలు అంటే షడ్ అంటే 6, అరి అంటే అరిష్టం అంటే చెడుని ఇచ్చేవి, షడ్ వర్గాలు అంటే మార్గాలు, అరిషడ్ వర్గాలు 6 చెడు చేసేవి, అరిష్టం ఇచ్చేవి. ఏమిటి 6 చెడు చేసేవి? మనిషి యొక్క జీవితంలో అవే వస్తాయండి. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు ఏదో ఒక మార్గంలో ఉంటాయండి. ఈ అష్టాంగం, ఈ అరిషడ్ వర్గాల్లో ఏదో ఒక వర్గం అంటే ఏదో ఒక జాతికి చెంది ఉంటాడండి. వాడు కంప్లీట్గా ఏదో గుణానికి చెంది ఉంటాడు, ఏదో స్వభావానికి చెంది ఉంటాడు, ఏదో స్థితికి చెంది ఉంటాడు. దాన్నే మనం అరిషడ్ వర్గాలు అంటాం. అంటే ఏమిటంటే అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. చూసారా? ఇవే అరిషడ్ వర్గాలు. అంటే కామం అంటే ఏంటంటే, కామం అంటే ఇక్కడ సెక్స్ కాదు, కామం అంటే కోరిక. ఓకే, అంటే కోరిక అరిష్టం తెస్తుందా? అంటే కోరిక చెడు చేస్తుందా మనకి? కాదు. ఈ అరిషడ్ వర్గాలు, ఈ షడ్వర్గాల్ని మనం లిమిట్లో పెట్టుకుంటే, కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి అవి మంచి చేస్తాయి. కంట్రోల్ దాటాయంటే అవి అరిష్టం చేస్తాయి. అతి సర్వత్ర వజ్జేయత్ ఉన్నది కదా. సో కోరిక అనేది ఉండి తీరాలి. కోరిక లేదనుకోండి, కోరిక లేకపోతే జన్మే ఉండదండి. చూసారా? మనిషి ఎందుకు పుడుతున్నాడు? మనిషి పుట్టడానికి కారణమే ఏదో ఒక అనుభవం పొందాలి అనే కోరిక కదా, కామం. అది ఆ కోరిక వరకు జన్మే వస్తుంది. సో కోరిక ఉండకూడదంటే అప్పుడు జన్మే రాదు, అప్పుడు ఎలా అనుభవం వస్తుంది? అందువల్ల కోరిక ఉండాలి, కానీ లిమిట్లో ఉండాలి. ఎంత లిమిట్లో ఉండాలి? ఎక్కడ మనం ఆ గీత గీయాలి? ఎక్కడ మనం లక్ష్మ గీత గీసుకోవాలి? ఆ కోరికకి ఆ జ్ఞానం రావాలి మనకి. చూసారా? అది వస్తుంది మనం అష్టాంగ మార్గ సాధన చేశామంటే. కామం కోరిక, క్రోధం కోరిక ఎంతలో పెట్టాలి అంటే పేరాశగా మారకూడదు, అత్యాశగా మారకూడదు. ఆశ ఉండాలి. అది పేరాశగా మారకూడదు, అత్యాశగా మారకూడదు. ఎక్కడి దాకా వస్తే మనకి పేరాశ అవుతుంది, అత్యాశ అవుతుందనే గీత మనం తెలుసుకోగలగాలి కదా. కామం, క్రోధం అంటే ఏమిటి? క్రోధం అంటే కోపం. అంటే కోపమే రాకూడదా? కోపం రాకపోతే ఈ ప్రపంచంలో మన అందరూ ముట్టి పక్క తెరవేస్తారు. కానీ కోపం అనేది ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, ఎంత రావాలి, ఎవరి చూపించాలి అనేది కోపం మన యొక్క కట్టుబాటులో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉందనుకోండి, అది అరిష్టం చేయదు, మంచి చేస్తుంది. కంట్రోల్ లేదనుకోండి, అది అరిష్టం చేస్తుంది. అందుకోసం ఆయన అరిష్ట వర్గాలు అన్నారు. సో ఎక్కడ ఏ లైన్లో మనం ఎక్కడ గీత గీసుకోవాలి ఆ కోపానికి అనే జ్ఞానం మనకు వస్తుంది. ఈ అష్టాంగ మార్గాల్లో మనం ప్రసారం చేసినట్టు. అసలు ఈ అరిషడ్ వర్గాలు ఎందుకు వస్తున్నాయండి? కామం, క్రోధం అంటే ఎందుకు వస్తున్నాయండి? ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా మనిషిలో వచ్చే ఆలోచన యొక్క పర్యవసానమే కదా. కోపం వచ్చింది అంటే ఏమిటి? మనసులో వచ్చే ఆలోచన వస్తే కానీ కోపం రాదు, మనసులో ఒక ఆలోచన వస్తే కానీ ఆశ రాదు, కామం పుట్టదు కదా. సో ఇవన్నీ మనసులో వచ్చే ఆలోచనల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందువల్లనే మానసిక శాస్త్రాన్ని మనం తెలుసుకుంటున్నాం.
సాధనాపాదంలో. సో మానసిక శాస్త్రం మనం తెలుసుకుంటే అర్థమవుతుంది, ఈ అరిషడ్ వర్గాల మీద కంట్రోల్ వస్తుంది. ఈ కంట్రోల్ తప్పితే మన ప్రాబ్లం వస్తుంది కదా. సో కామం, కోరిక, కోరిక అత్యాశగా పేరాశగా మారదు, ఆశ ఉంటుంది. క్రోధం, కోపం అనేది, కోపం లేకుండా మనం ఉండం, కానీ ఎప్పుడు చూపించాలో ఎంత చూపించాలో కోపం మన కంట్రోల్లో ఉంటుంది. లోభం, లోభం అంటే మీకు తెలిసిందే, లోభం అంటే మనం ఏమీ కష్టపడకుండా ఉండం, అన్నీ కూడిపడ్డం, ఓకే, అక్కడ సిండి కూడా సరిగ్గా తినకుండా ఉండం, డబ్బుల కోసం, డబ్బులు సంపాదించాలి. సో ఎంత దానికి మనం అంటే ఏవి ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన చోట మనం లోబిగా ఉండాలి, ఖర్చు పెట్టాల్సిన చోట మనం ఖర్చు పెట్టాలి. సో ఎప్పుడులో మనం లోభత్వం చూపించాలి, ఎప్పుడు మనం ఖర్చు పెట్టాలి అన్న విషయం మీద జ్ఞానం. లోభం, మోహం, మోహం అంటే గుడ్డి ప్రేమ అండి, గుడ్డి ప్రేమ అంతే. అది అవసరం ఉందో లేదో, వాళ్ళు తప్పు చేస్తున్నారో లేదో, వాళ్ళు మనం హింసించినా సరే, ఏం చేసినా సరే వాళ్ళ మీద ప్రేమ ఉంటుందండి. ఉదాహరణ చెప్పుకున్నాం అనుకోండి, ఒక తల్లి పిల్లల మీద చూపించే ప్రేమ మోహం అంటాం దాన్ని. ఎందుకంటే ఆ పిల్లాడు తల్లిని హింసించినా, వాడు చంపడానికి వచ్చినా కూడా ఆ తల్లి ఏమందు, ఆ పిల్లాడి మీద ఏమి చాడీలు చెప్పదు, ఏదో నా కర్మ అంటుంది. అంటే అంత గుడ్డిగా ప్రేమించడం, దాన్ని మోహం అంటాం. సో అలా కూడా ఉండకూడదు, ఎంతవరకు ప్రేమ ఉండాలి, ఏ లిమిట్ దాకా ఉండాలి అనే జ్ఞానం మనకు తెలియాలి. అదే మనం నేర్చుకునే సాధనా పాదాల్లో పతంజలి అష్టాంగ మార్గంలో నేర్చుకునేది. అంటే మనస్సు యొక్క ఆలోచన, వాడు ఏం చేసినా కూడా మనం అంగీకరిస్తాం. అంటే మనసు యొక్క ఆలోచన అదే కదా. వాళ్ళు మనం చంపడానికి వచ్చినా కూడా మనం ఓకే నాన్న, నా తప్పే లేదు, నా అంత నా తప్పే, నీ తప్పేం లేదు అని అంత మోహంలో ఉండిపోతాం మనం. మితిమీరిన ప్రేమ, గుడ్డి ప్రేమ, పాశం అంటాం మనం. అది మోహం. అంటే ఎంతవరకు మనకి ఆ లిమిట్లో ఉండాలి అనేది మోహం. కామ, క్రోధ, లోభ, మోహ, మదం. మదం అంటే గర్వం, అంతే బస్, నన్ను మించిన ఎవరు లేడు అనే గర్వం. అంటే గర్వం ఉండకూడదా? ఉండాలి. ఎంతవరకు, ఏ లిమిట్ దాకా ఉండాలి, ఎక్కడ గీత తీసుకోవాలి ఆ గర్వానికి అనే జ్ఞానం మనకి పొందుతాం ఇక్కడ. కామ, క్రోధ, లోభ, మోహ, మదం. మదం అంటే గర్వం. మాశ్చర్యం, ఆరోజు. మాశ్చర్యం అంటే ఏమిటి? మాశ్చర్యం అంటే అసూయ. చూసారా, ఇంకోటి బాగా చెప్తుంది, మనకి లేనిది ఇంకోటి దగ్గర ఉన్నా మనం సహించలేం. అసూయ అడిగంటే చాలా చాలా డేంజరస్ అదండి అసూయతో. సో ఈ అరిషడ్ వర్గాల మీద అంటే ఇవి లెవెల్లో ఉండేంతవరకు మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇవి దాటాయంటే ఆటోమేటిక్గా మనకి అరిష్టం తీసుకొస్తాయి. అందుకోసం అరిష్టం వర్గాలు. సో ఎక్కడ గీత గీయాలి అనే విషయాన్ని మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక కోటీశ్వరుని అవ్వాలి అని కోరిక, కామం, అదే కదా వచ్చిందండి. కోటీశ్వరుని అవ్వాలని కూడా తప్పు కాదు, ఏమాత్రం తప్పు కాదు, అవ్వచ్చు. కానీ మనం దాని ప్రయత్నం చేయాలి. కోరిక, కామం వచ్చింది, కోటీశ్వరుని అవ్వాలని చెప్పేసి దాన్ని మనం ప్రయత్నం చేయాలనిపిస్తాం. ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంలో ఎవరైనా అడ్డుకున్నారనుకోండి, ఆ ప్రయత్నాన్ని మనం చేసే ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకున్నారనుకోండి, మనకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది, క్రోధం. చూసారా? సో అంటే మనం అధర్మ మార్గాల్లో మనం వెళ్ళామంటే మనం చాలామంది అడ్డుకుంటారు. అధర్మ మార్గంలో మనం సంపాదించాలి, కోటి రూపాయలు సంపాదించాలని మనం ప్రయత్నం చేయాలి కదా. అధర్మ మార్గంలో మనం వెళ్ళామంటే చాలామంది అడ్డుకుంటారు. మనం సంపాదించే చూసి అసూయపడి కూడా అడ్డుకుంటారు. ఎలాగైతే మొట్ట మీద మనకి అడ్డంకులు వచ్చాయంటే వాడి మీద కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి మనం ఏం చేస్తామండి? హింస ఆరంభించేస్తాం, చేయకుండా పని చేస్తాం. చూసారా? అప్పుడు ఆటోమేటిక్గా మన కర్మలు చిక్కుపోతాం. సరే, ఓకే, పర్వాలేదు, మొత్తం మీద ఎలాగో అలాగా నేను కోటి రూపాయలు సంపాదించడానికి నేను సంపాదించాను ఏదో మార్గాన్ని ఎన్నుకొని. అంటే ఇప్పుడు కోటీశ్వరుని అయిపోయాను నేను. కోటీశ్వరుని అయిపోయేటప్పటికి నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? లోభం. లోభం అంటే అయ్యి బాబోయ్, కోటీశ్వరుని అయిపోయాను, ఇది ఖర్చు పెట్టాలంటే కోట్లు దిగిపోతాయేమో అని చెప్పేసి తిండి కూడా తినకుండా ఇంకా అదే పనిగా డబ్బు సంపాదించాలని ఉండిపోతాం. చూసారా? లోభం, లోభైపోతాం అంతే.
అసలు ఏమీ పట్టించుకోం. డబ్బు 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 దాని మీద ఉండిపోతాం. మన శరీరం గురించి పట్టించుకోం, మనకు కావాల్సిన తిండి గురించి పట్టించుకోం, ఏమి పట్టించుకో లోపం 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 అంటే. సార్ అది మితిమీరిపోతున్నాయి అవన్నీ. దానికోసమా మనం జీవించేది కాదు కదా, ఏవి శాస్త్రంగా ఉండవు కదా. సో లోభం, కామ క్రోధ లోభం. ఇంకా ఎప్పుడైతే మనం ఇంకా డబ్బులు 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 చేర్చి పెడుతుంటామో దాని మీద మోహం, మితిమీరిన ఆశ. ఎంత చేర్చి పెట్టినా కూడా సరిపోదు. డబ్బు 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 డబ్బు, అదే లోకం, అదే ప్రపంచం, అదే లోకం అయిపోతుంది. అట్టమ మనకేం కనిపించదు, ఏమి పట్టించుకోం. మోహం, డబ్బు మీద మితిమీరిన పాశం, ప్రేమ, మోహం. ఎప్పుడైతే మనం ఇలాగా డబ్బు సంపాదించి కోటీశ్వరులు అయిపోతూ ఉంటామో అప్పుడు మనకి గర్వం వచ్చేస్తుంది. ఎందుకంటే మనకంటే తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు, వాళ్ళ మీద చూసి వాళ్ళని మనం ఈశ్వరించుకుంటాం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాం, వాళ్ళని కేవలంగా చూస్తాం. అంటే మనకి గర్వం వచ్చేసింది, వాడేంటి, వాడికంటే నేను అంత గొప్పగా ఉన్నాను అని గర్వం వచ్చేస్తుందండి మనకి. అదే దాన్ని మనం మదం అంటాం. చూసారా? అంటే ఎక్కడ మనం ఎక్కడ మనం గర్వాన్ని చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అనే జ్ఞానం మనకు వస్తుంది ఈ యోగశాస్త్రం మనం చేసుకున్నామంటే. మదం తర్వాత పర్వాలేదు, అంతవరకు మదం ఉండి మిగతా వాడిని ఈశ్వరింపు చేసి మాట్లాడినా, చెక్కు చేసి మాట్లాడినా పర్వాలేదు, అదంతా ఓకే, చాలా రైట్. దాని తర్వాత అంతవరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత ఆరో ఐశ్వర్యవర్గం ఏంటంటే మాత్సర్యం. మాత్సర్యం అంటే అసూయ. ఇది చాలా చాలా డేంజరస్ అండి. ఈ అసూయ ఏమిటి? అసూయ అంటే ఏమిటి? ఇప్పుడు ఎలాగనే కష్టపడి ఏదో మార్గం ఎంచుకుని క్రోధాన్ని జయించి దాని తర్వాత మోహ మార్గంలో ఉండి, లోహ మార్గంలో ఉండి మదాన్ని చూపించి అంతా చూపించి మొత్తం మీద నేను కోటీశ్వరుని అయిపోయాను. ఓకే, కోటీశ్వరుని అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు నా దగ్గర 4 కోట్లు ఉన్నాయి. 4 కోట్లు ఉంటే మరి నీ యొక్క కోరిక, మొట్టమొదటి వచ్చిన కామ కోరిక, అది దాని ప్రకారం నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు కదా, మరి నువ్వు సంతోషంగా ఉండాలి కదా. అలా ఉండకుండా నా దగ్గర 4 కోట్లు ఉంటే నాకంటే పైన 10 కోట్లు నన్ను చూసి నేను అసూయపడతానండి. అయ్యో నాకంటే ఎక్కువ వాడి దగ్గర ఉంది అని చెప్పేసి అసూయపడి నా దగ్గర ఉండే కోటీశ్వరుడు అయ్యానంటే నార్మల్ కాదు కదా. అలా కాకుండా నాకంటే ఎక్కువ 10 కోట్లు ఉన్న వాడిని చూసి వాడిని అసూయపడి అయ్యో అయ్యో అని చెప్పేసి నా దగ్గర నేను సంపాదించిన 4 కోట్ల మీద వచ్చిన సుఖాన్ని కూడా నేను పోగొట్టుకుని అసూయతో ద్వేషంతో రగిలిపోతూ ఉంటానండి. దాన్ని మనం మాత్సర్యం అంటామండి. చూసారా? అన్నీ ఉండాలి, ఎక్కడ అసూయపడాలి. మనం అసూయపడ్డామంటే ఆ అసూయ వల్ల మన జీవితంలో అభ్యున్నతి ఉండాలి, ప్రగతి ఉండాలి. అలాంటి విషయాలు మేము అసూయపడాలి. మనకంటే బాగా చదువుకున్నాడు అనుకోండి, చదువుకున్నట్టే వాడిని చూసి మనం అసూయపడవచ్చు. అయ్యో మనకంటే చాలా బ్రహ్మాండం చదువుతున్నాడే, మనకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాడికి, నాకు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి మనం ప్రయత్నం చేయడం, అలాంటి విషయాలు అసూయపడవచ్చు. చూసారా? అంతేకాని ఈ వస్తువుల విషయంలో, సంపదల విషయంలో మనం అసూయపడ్డాం అనుకోండి, ఉన్న సంపదని, ఉన్న వస్తువుని మనం ఎంజాయ్ చేయలేకపోతామండి మన జీవితాన్ని. అందువల్ల అసూయ అనేది ఎక్కడికి గీత గీయాలి అసూయకి, మాత్సర్యానికి అనే విషయం మనం తెలుసుకోవాలి. సో ఈ అరిషడ్ వర్గాల మీద జ్ఞానం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం మీద జ్ఞానం మనకి. ఇవన్నీ మనసులో వచ్చే ఆలోచనలే కదా. అసూయ అనేది మనసులో వచ్చే ఆలోచన, కోపం అనేది మనసులో వచ్చే ఆలోచన, మోహం అనేది మనసులో వచ్చే ఆలోచన, లోభం అనేది మనసులో వచ్చే ఆలోచన. ఎక్కడ డబ్బులు కట్టిపోతాయో అని చెప్పేసి ఏమి చేయకుండా ఉండవు మనసు ఆలోచన. కోరిక మితిమీరింది మనసులో వచ్చే ఆలోచన, అదే కదా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఆలోచనకు సంబంధించింది. సో ఎక్కడ మనసులో ఎటువంటి ఆలోచన వచ్చి హద్దు ఉంచాలి అనే విషయం గురించి మానసిక శాస్త్రం చెప్తుంది. సో అరిషడ్ వర్గాల మీద మనం కంట్రోల్ మనకు వస్తుంది ఈ అష్టాంగ మార్గ సాధన వల్ల. ఇది మానసిక శాస్త్రం మనం చదువుతున్నాం సరే. అదేవిధంగా బుద్ధి వికసిస్తుంది మనకి, ఎంతో వివేకంతో మనం పనిచేస్తాం ఈ అష్టాంగ మార్గ సాధన మనం చేసామంటే. సో ఇప్పుడు ఎప్పుడైతే మన బుద్ధి వికసించిందో, ఎప్పుడు మనం సరైన మార్గంలో ఉంటామో, ఎప్పుడు మనం ఎప్పుడప్పుడు చూపించాలో అనే విషయాల్ని మనం చూపించి ఈ ప్రపంచంలో మనం మెలుగుతామో అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉంటుంది. సో ఫైనల్ అల్టిమేట్ లాస్ట్లో ఏమిటి? ఆనందకరమైన జీవితం. చూసారా? ఇది మనకి ప్రాప్తిస్తుంది పతంజలి
అష్టాంగ మార్గంలో సాధనా పాదంలో ఉండే సూత్రాల ప్రకారం మనం సాధన చేసి ఆచరించామంటే మనం ముక్తి మార్గాన్ని కైవల్యాన్ని మనం చేరుకుంటాం. చూసారా మాస్టర్స్? సో మనం ఈ సాధనా పాదంలో ఉండే విషయాల గురించి మనం దృష్టి పెట్టి మనం దాన్ని నేర్చుకున్నాం. సో దీన్ని మనం 8 మార్గాలు, అష్టాంగ మార్గం అనే విషయంలో మనం నేర్చుకుంటున్నాం. సో ఏమిటా 8 మార్గాలు? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం ఢిల్లీకి వెళ్ళాలనుకోండి. ఢిల్లీకి వెళ్ళాలంటే మనం కారు మీదో లేదో బండి మీద మనం వెళ్తున్నాం అనుకోండి. ఎలా వెళ్తామండి మనం? ఎలా వెళ్తాం? మనం వెళ్ళాలంటే మనకి ఇక్కడి నుంచి ఢిల్లీకి దారి తెలిసిపోతుంది అందరికీ. ఇప్పుడైతే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్ ఉన్నా కూడా మనం దారి తెలుసుకుని వెళ్ళాలంటే ఏం చేస్తామంటే మన దారి పొడుగున మనం ఆరో మార్చి చూస్తాం, సైన్ బోర్డ్స్ మనం సైన్ బోర్డ్స్ చూసి ఢిల్లీకి వెళ్ళే దారి ఇది అని చెప్పేసి ఆరో మార్చి వేసి పెడతాడు. ఆ సైన్ బోర్డు చూసి మనం ప్రయాణిస్తాం. వెళ్తూ ఉండగా 4 రోజుల జంక్షన్ వస్తుంది. 4 రోజుల జంక్షన్ వస్తే మనం ఏ దారి నుంచి వచ్చామో మనకు తెలుసు. ఏ దారికి వెళ్ళాలని ఆరో మార్చి చూసి మళ్ళీ ఆ దారి మట్టి వెళ్తాం. మిగతా 2 దారిలో వెళ్ళాం. చూసారా? మనకి ఆ సైన్ బోర్డ్స్ మనకి దారి చూపిస్తూ ఉంటాయి. ప్రయాణం చేస్తూ ఉంటే ఒక్క ఊరు చేరుతూ ఉంటాం. లాస్ట్లో మనం ఢిల్లీకి వెళ్తాం. సో మనం ఢిల్లీకి వెళ్ళడానికి ఈ రూట్ని మనం ఈ సైన్ బోర్డ్స్ చూసి మనం ప్రయాణిస్తూ ఉంటామండి కదా. అదేవిధంగా మనకి ఈ అష్టాంగ మార్గంలో మనకి కొన్ని సైన్ బోర్డ్స్ కైవల్య దిశకి చేరడానికి మనకి సైన్ బోర్డ్స్ సాధన మార్గంలో మనకి ఇచ్చారండి. ఏమిటా సైన్ బోర్డ్స్? ఏమిటా మార్గంలో? ఏమిటా మార్గం? 8 మార్గాలు. ఈ మార్గంలో లాస్ట్లో మనం ముక్తి కైవల్యాన్ని మనం చేరుతాం. ఏమిటంటే ఆయన చెప్పిన మార్గాలు యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఇవన్నీ 8 మార్గాలు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. చూసారా? లాస్ట్లో సమాధి వచ్చేసింది. సో 8 మార్గాలు ఆయన మన సాధనా పాదంలో మనకి ఇస్తున్నారు. ఈ మార్గాల గుండా మీరు ప్రయాణించారంటే లాస్ట్లో ఏమిటి? సమాధి. ఆ స్థితి చేరుతాం మనం. దానిలో ఏమాత్రం సందేహం లేదు అని ఆయన మనకి మార్గదర్శకం చేశారు అతని యొక్క పతంజలి యోగ సూత్రాల్లో. ఆ మార్గం కూడా మనం పయనిస్తున్నాం అనుకోండి. మన ఈ సైన్ బోర్డు ప్రకారం మనం పయనిస్తున్నామంటే ఆ ఊరు వచ్చినామంటే ఆ సైన్ బోర్డు నాగ్పూర్, భోపాల్ అని మనం చూస్తాం. ఓ రైట్, ఓ నాగ్పూర్ వచ్చాం, భోపాల్ వచ్చాం. భోపాల్ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి కదా. ఓ రైట్, నాగ్పూర్ వచ్చామా, భోపాల్ వచ్చామా, ఇటార్సీ వచ్చామా, ఝాన్సీ వచ్చామా, ఇలా చూసుకుని లాస్ట్లో మనం ఢిల్లీకి వెళ్తాం. అప్పుడు మనం సరైన మార్గంలో ఉన్నామని తెలుస్తుంది. ఆయన చెప్పింది కూడా ఇదే. సో మీరు యమం అనే మార్గం గుండా ప్రయాణించారంటే యమం అనే ఊరు చేరుతాం. నియమం అనే మార్గం గుండా మీరు ప్రయాణించారు, సాధనాపాదం అది నియమం అనే ఊరు చేరుతాం. అలా లాస్ట్లో సమాధి అనే ఊరు చేరుతాం. మనం చేరాల్సిన సమాధి కదా, సమాధి స్థితి కదా, అక్కడికి చేరుతాం అని ఆయన ఈ మార్గాన్ని మనకి అందిస్తాడు మాస్టర్స్. కానీ ఈ మార్గం ఈ కాలానికి అంటే ఈ కలియుగానికి ఈ మనుషులకి వర్తించదండి. ఎందుకు వర్తించదంటే ఈ మార్గం గుండా మనం ప్రయాణం చేసామనుకోండి, మనం అడుగు ముందుకు వేయలేమండి. ఓకే, ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుంటే మీరు తెలుసుకుంటారు. యమం మొట్టమొదటి ఆయన చెప్పింది ఏంటి? యమం అంటే ఏంటండి? యమం అంటే మనము ఈ ప్రపంచంతో ఎలా మెలగాలి ఆయన చెప్పారు కొన్ని విషయాలు. దాంట్లో యమం అనే విషయాల్లో ఆయన చెప్పారు. నియమం అంటే ఏమిటి? మనతో ఎలా ఉండాలి? మనతో ఇష్టం వచ్చినట్టు ఉండాలి లేదండి. మనం మొట్టమొదటి ప్రపంచంతో ఎలా ఉండాలి? యమం. దాని తర్వాత నియమం, మనతో ఎలా ఉండాలి? మనం ఉన్నా కదండి, మనం ఇష్టం వచ్చిన మనతో ప్రవర్తించడానికి వీలు లేదండి. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. దాని నియమం. దాని తర్వాత ఆసనం, కూర్చోవడం, ప్రాణాయామం, ఇలా ప్రయాణిస్తూ ఉంటాం. సో ఆయన స్టార్ట్ చేసినట్టు యమం, నియమం. ప్రపంచంతో ఎలా ఉండాలి? ప్రపంచంతో ఎలా ఉండాలండి?
ప్రపంచంతో ఎలా ఉండాలి, మనతో మనం ఎలా ఉండాలి అని మనం తెలియకపోతేనే కదా మనకి గొడవలు వస్తున్నాయి. ఈ గొడవలు రావడానికి కారణం ఏంటండి? మనం ప్రపంచం అంటే ఏంటండి? ప్రపంచము అంటే ఏమిటి? ప్రపంచము అంటే నేను కాకుండా నాకు అన్యంగా ఉండే మొత్తం ప్రపంచం అండి కదా. ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న ప్రపంచం, నాకు నా భార్య పిల్లలు ప్రపంచం, నా మిత్రులు ప్రపంచం, నా యొక్క సహోదరులు ప్రపంచం, సహోదరిమణులు ప్రపంచం, ఓకే, నా యొక్క బంధువులు ప్రపంచం. సో వీళ్ళందరూ కూడా అంటే నాకు అన్యంగా ఉండే మొత్తం నాకు ప్రపంచం. సో ఈ ప్రపంచంతో మనం ఎలా మెలగాలి అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫైట్ ఎక్కడ వస్తుంది, దెబ్బలాట ఎక్కడ వస్తుందండి? అది తెలియకనే కదా మనం దెబ్బలాడుతుంది. ప్రపంచంతో మనం ఎలా మెలగాలని తెలియకనే, అంటే ప్రపంచంతో ఏంటి మనం కాకుండా ఇంకోటని చెప్తాం. వాళ్ళతో ఎలా మెలగాలని తెలిసిన వల్లనే మనం ఈ దెబ్బలాటలు వస్తున్నాయి. సో ప్రపంచంతో ఎలా మెలగాలనే విషయాన్ని మనం పక్కన, ఇది ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుంటే ఇంకా ఇంకా బాగా అర్థం అవుతుందండి మన ప్రపంచంతో ఎలా ఉండాలి అని చెప్పేసి. ఓకే, ఒక అద్దాల రూమ్ ఉంది. మనం దేవాలయాలకు వెళ్తాం కదా, దేవాలయాలకు వెళ్ళామంటే అద్దాల అర ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. లాస్ట్లో మనం ఏం చేస్తాం, అంత 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 అన్ని పూజ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత దేవుని తీసుకెళ్ళి అద్దాల రూమ్లో తీసుకెళ్ళి మనం ఆయన్ని శయనం పడుకోబెడతాం, పాలుతో నైవేద్యం పడుకోబెడతాం. అది మనకి అలవాటే కదా, దేవాలయాల్లో జరిగేది అది. ఓకే, సో అద్దాల రూమ్లోకి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుందండి? ఎన్ని ఉంటాయి? 3 అద్దాలు ఉంటాయి. అంటే ఒకే ఒక బింబానికి ఎన్నో ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఎన్ని అద్దాలు ఉంటాయి అన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయి, చూసారా? సో ఆ విధంగా అద్దాల రూమ్ ఉంది. ఆ రూమ్లో దేవాలయం లోపల ఆ రూమ్ను ఒక క్లీన్ చేసేవాడు వచ్చి శుభ్రం క్లీన్ చేసి దాన్ని ఆ రూమ్ తలుపుని కొంచెం దగ్గరగా జరిపి వెళ్ళిపోయాడు, వేరే పని చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది, ఓ కుక్క వచ్చింది లోపలికి, ఆ రూమ్ లోపలికి. కుక్క వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆ కుక్కకి ఏం కనిపిస్తుందండి? ఆ కుక్కకి 50 కుక్కలు కనిపించాయి. ఇద్దరు లోపల ఉన్నది 50 అద్దాలు ఉన్నాయి, 50 కుక్కలు కనిపించాయి. అప్పుడు జనరల్గా మన వీధి కుక్కలు మనం చూస్తుంటాం కదా, ఆ వీధి కుక్కలకి ఈ వీధిలో ఎన్ని కుక్కలు ఉండాలని వాటి ఆ జనాభా తెలుసు క్లీన్గా. అది కాకుండా పక్క వీధిలో కుక్క కానీ వచ్చిందా ఏం జరుగుతుందండి? బో 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 అని మొరిగి ఆ కుక్కని తరివేస్తుంది కదా, తోక ముడుచుని పారిపోవాలి ఆ కుక్క, మిగతా కుక్కలన్నీ తరిగి పారేస్తాయి. కానీ ఈ కుక్కకి ఏమైంది, 50 కుక్కలు కనిపించాయి. అప్పుడు ఏమవుతుంది దీని పరిస్థితి? తట్టుకోలేకపోతుంది. ఈ బాబు 50 కుక్కలు వచ్చాయని చెప్పేసి ఇది బో అని మురగడం ఆరంభిస్తుంది. బో అని మురుగుతుంటే అక్కడి నుంచి 50 కుక్కలు మురుగుతున్నాయి, చూసారా? ఈ కుక్కకి ఇంక క్రోధం, కామ క్రోధం చెప్పాను కదా, ఆ క్రోధం తట్టుకోలేకపోతుంది, ఇంకా అరుస్తుంది. ఇది ఎంత అరిచినా కూడా అక్కడి నుంచి 50 విధాల ప్రతిఫలం వస్తుంది. ఎంతసేపు వస్తుంది? అరిచి 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 కోపం అరిచేసి తట్టుకోలేక కోపం అరిచి 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 ఆఖరికి చచ్చిపోతుంది. అంతే కదా, మరి ఎక్కువగా మనం గట్టిగా అరిచి అరిచేసినప్పుడు మన శక్తి అంతా చచ్చిపోతుంది. అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మరి వాడు వస్తాడు, మళ్ళీ క్లీన్ చేసేవాడు వస్తాడు, వచ్చి గబుక్కని చూసి ఏంట్రా కుక్క చచ్చిపోయిందని చెప్పేసి మళ్ళీ దాన్ని బయట పారేసి శుభ్రంగా ఎంత క్లీన్ చేసి మళ్ళీ తలుపు దగ్గరికి, తలుపులు ఎందుకు వేస్తాడు, తలుపులు వేరు కదా, లాక్ చేసి ఇదే లేదు, మామూలుగా కొన్ని తలుపు దగ్గరికి వేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే కొంతసేపు అయిన తర్వాత ఇంకో కుక్క వస్తుంది అప్పటికి. ఆ కుక్క ఏం చేస్తుంది? ఆ కుక్క కూడా 50 కుక్కలు కనిపిస్తాయి. కనిపించినట్టే ఈ కుక్క ఏం చేస్తుంది? ఆ 50 కుక్కలతో ఆడడం మొదలు పెడుతుంది. ఎంచక్క ఇలా ముందరకాలతోటి పైకెత్తి ఇలా గెంతు ఉంటుంది ఆటలు. అప్పుడు 50 కుక్కలు దాంతో ఆడడం మొదలుపెట్టాయి. ఇదో పిల్లి ముగ్గు వేస్తుంది, 50 కుక్కలు పిల్లి ముగ్గులు వేస్తాయి. ఇలాగా 50 కుక్కలతో అది బ్రహ్మాండంగా ఆడుతుంది. బ్రహ్మాండంగా ఆడి 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 సంతోషంగా అది కొంచెం బయటకు వచ్చేస్తుంది. చూసారా మాస్టర్? సో ఎందుకు చెప్పాను ఉదాహరణ? ఏం తెలుసుకోవాలి మనం దీనిలోంచి అంటే, ఈ ప్రపంచం ఒక
అద్దాల గది. ఓకే, మనం ఈ ప్రపంచంలో ఏ విధంగా మెలుగుతామో అదే మనకి రెట్టింపై 10 50 100 మనకి దొరుకుతుంది. సో మొట్టమొదటి కుక్క ఏం చేసింది? ఈ ప్రపంచంలో కోపాన్ని, ద్వేషాన్ని చూపించింది. ఆ కోపం, ద్వేషమే మనకి 50 తిరిగి వచ్చింది ఆ కుక్కకి. ఎంత చూపిస్తుందో అంతంత 50 వస్తుంది. అది భరించలేక తన ప్రాణాలే తీసుకువచ్చింది. అందుకో తన కోపం తన శత్రువు ఉండదు, చచ్చిపోయింది. రెండో కుక్క ఏం చేసింది? అది లోపలికి వచ్చి ఈ ప్రపంచంలో, అద్దాల మేళ్ళని ప్రపంచంలో ఈ సంతోషాన్ని చూసింది. చూసారా? దానికి సంతోషం 50 వచ్చింది. అది సంతోషంగా ఉండి హాయిగా బయటకు వచ్చింది. మాస్టర్స్, ఈ ప్రపంచం ఒక అద్దాల గది. ఆ గదిలో మనం ఉండి మనము ఏమి చూస్తామో ఈ ప్రపంచంలో, అంటే మనలో ఉండే చూస్తాం, మనలో ఏమి చూడలేం. ఏమి మనం చూస్తామో అదే మనకి కొన్నింతలుగా, 100 50 10 మనకి ప్రతిఫలిస్తుంది. మనం ద్వేషాన్ని చూపించామంటే ద్వేషమే తెలుస్తుంది. మనం ప్రేమను చూపించామంటే ప్రేమే మనకు లభిస్తుంది. అందువల్ల ఈ ప్రపంచంతో ఎలా మెలగాలి అనే విషయాన్ని, మనం ఏ కుక్కగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. మనం మొట్టమొదటి కుక్కలో ఉన్నామంటే చస్తాం, రెండో కుక్కలో ఉన్నామంటే ఆనందంగా సంతోషంగా బతకగలం. సో ఏ కుక్కగా మనం మెలగాలి అనే విషయం, ఆ జ్ఞానం రావాలి కదా. అది వస్తుంది మనం ఈ సాధన మార్గం చేశామంటే. కానీ ఆయన చెప్పాడు యమంలో స్టార్ట్ చేయవయ్యా అని. యమంలో ఇంకొక చిన్న ఉదాహరణ మనం చెప్పుకున్నామంటే మనకి తెలుస్తుందండి. యమంలో ఏమిటంటే ఆశ్రయము అనే ఒక విషయం ఉందండి. యమంలో ఆశ్రయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం. అంటే ఈ ప్రపంచంలో మనం దొంగతనం చేయకూడదండి. ప్రపంచంలో మనం మెలగేదంటే దొంగతనం చేయకూడదు. దొంగతనం చేయకూడదంటే ఎవడు దొంగ కాదండి. ఇప్పుడు మీరు చెప్పచ్చు, నేనేమో దొంగతనం చేయలేను. చిన్నప్పుడు మీరు చిన్న పెన్సిల్ లేదా రబ్బర్ దొంగలించి ఉంటారు, మీరు దొంగే. తెలిసి చేసినా తెలియపోయినా మీరు దొంగే కదా. మనం కళ్ళు మూసుకుని ముట్టుకున్నా, కళ్ళు తెరిచి ముట్టుకున్నా నిప్పు కాలుతుంది, అంతే కదా. మనం ఒక కర్మను మనం చేసామంటే దాని ఫలితాన్ని మనం అనుభవించి తీరాలి. సో మీరు బుద్ధిపూర్వకంగా మీరు దొంగలించినా, తెలియకుండా మీరు దొంగతనం చేసినా కూడా మీరు దొంగే. సో ఈ ప్రపంచంలో మనం దొంగతనం చేయకూడదు. ఆశ్రయం, దొంగతనం చేయకుండా ఉండడం, అది ఎలా కుదురుతుందండి ఈ ప్రపంచంలో? ఎప్పుడో ఏదో సమయంలో మనం దొంగతనం చేసి ఉంటాం. అది ఎంత వస్తువు, చిన్న వస్తువు, పెద్ద వస్తువా, దాని విలువ ఎంత, అది కాదండి. దొంగతనం అనేది ఒక క్రియ. ఈ ప్రపంచంలో మీరు దొంగతనం చేయకూడదండి, అంతే. మరి ఎలా ఉండగలం మనం అలాగా? అంటే ఈ విధంగా మనం మెలుగుతే కానీ, యమల్లో మనం సాధన చేస్తే కానీ నెక్స్ట్ చెప్పకి వెళ్ళాం, నియమానికి వెళ్ళాం. పతంజలి చెప్పిన మార్గం అది. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. లాస్ట్ పెట్టాడు ఆయన, సమాధి. ఈ విధంగా మనం ప్రయాణిస్తే తప్ప సమాధి స్థితికి చేరలేం. కానీ యమం ఎలా ఉంది? ఆశ్రయం, దొంగతనం చేయకూడదు. ఇంకా కొన్ని అపరిగ్రహం. అపరిగ్రహం అంటే మనకి అవసరానికి మించి దాన్ని తీసుకోవడం. దాన్ని మనం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటే ఒకడి మీద ప్రేమ చూపించో, లేదా ఒకడి మీద పాసాన్ని చూపించో, వాళ్ళ దగ్గర నుంచి మనం మనకు కావాల్సిన ఎక్కువ లాగేసుకోవడం. చూసారా? ఇది అపరిగ్రహం. ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థం ఉంటుంది మీకు. ఇంట్లో నలుగురు ఉన్నారు, ఒక్కొక్కడికి 4 ఇడ్లీలు, 16 ఇడ్లీలు చేశాడు ఇంట్లో ఆవిడ. మరి ఇద్దరు పిల్లలు 4 ఇడ్లీలు తిని వెళ్ళిపోయారు. మిగతా 8 ఇడ్లీల్లో 4 ఇడ్లీలు ఆవిడకి, 4 ఇడ్లీలు హస్బెండ్కి ఉంది. ఈ హస్బెండ్ కూర్చుని టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు. 4 ఇడ్లీలు వేసి సాంబార్ చట్నీ వేసి, చట్నీ చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అని చెప్పారంటే భార్యకి సంతోషం వచ్చేస్తుంది. పొగిడాడు కదా మరి, అంటే ఇంకో 2 ఇడ్లీలు వేసుకోండి అంటే తానే యొక్క ఇడ్లీలు తీసి ఆవిడ వేస్తుంది. అంటే ఏమిటిది? అంటే
తన యొక్క అంటే తన భార్య యొక్క ఆహారాన్ని భర్త చట్నీ బాగుంది అని చెప్పి అది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అని చెప్పి 2 ఇడ్లీలు చేసుకున్నాడు. అంటే ఏమిటి? 2 ఇడ్లీలు ఆవిడది దొంగలించాడు. దాని అపరిగ్రహం అంటారు. 4 ఇడ్లీలే తినాలి మీరు. అందుకే అందరికీ అలాగే ఈక్వల్గా చేశారు. అప్పుడు ఇంకోళ్ళ యొక్క వస్తువుల్ని మనం అవసరానికి మించి తీసుకోవడం దాన్ని అపరిగ్రహం అంటామండి. మనం చాలా చాలా విషయాలు ఇలా చేస్తుంటాం ఈ ప్రపంచంలో. కానీ ప్రపంచంలో మీరు అలా ఉండకూడదండి. దొంగతనం చేయకూడదు, అవసరానికి మించి ఏ వస్తువు తీసుకోకూడదు ఇంకోళ్ళది. అలా మీరు ఉన్నారనుకోండి, మీరు యమల్లో ఉండలేరండి. మరి అలా ఉన్నాం మనం ఈ ప్రపంచంలో. ఎప్పుడో ఒకరు దొంగతనం చేస్తూ ఉంటాం, అవసరాన్ని మించి అని తీసుకుంటూ ఉంటాం, అపరిగ్రహం. అలా మీరు ఉన్నారంటే అది మీరు సాధన చేయాలి. అలా మీరు సాధన చేశారంటే యమం, నియమం, ఆసనం అలా వెళ్ళొచ్చు మీరు పతంజలి చెప్పిన మార్గ ప్రకారం. కానీ మనం ఎవడో లేదే. యమల్లో ఇంకో అహింస ఉంది. అహింస అంటే హింస చేయకుండా ఉండడం. అయ్యో మనం ఎంత హింస చేస్తున్నామండి. ఈ ప్రపంచంలో మీరు ఏ జీవికి హింస చేయకూడదు. మనసా వాచా కర్మణ. మనం అలా ఉన్నాం, చేస్తున్నాం ఏదో హింసని మనం బతకడానికి బుద్ధిపూర్వకంగా. కానీ మీరు హింస చేశారా, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అష్టాంగ మార్గం ప్రయాణం చేయడానికి. ఎందుకంటే యమలను సాధించాలి మీరు. యమలో మీరు ఫెయిల్ అయిపోతున్నారు. ఇలాగా పతంజలి చెప్పిన మార్గం ఈ కాలఘట్టానికి పనికిరాదండి. ఎందుకు ఈ కాలఘట్టానికి పనికిరాదంటే మనం ఎవరిలో కూడా దొంగతనం చేయకుండా ఉండలేదు. అందరూ దొంగతలే. ఎవరు హింస చేయకుండా ఉండలేదు. అందరూ చాలా మంది ఎంత పెద్ద పెద్ద హింసలు చేస్తున్నాం. మనం హత్యలు చేసుకుని తప్పించి తిరిగేస్తున్నాం కదా. మరి నువ్వు హత్య చేసావా, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ మెడిటేషన్. ఎందుకంటే పతంజలి మార్గ ప్రకారం మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు చేస్తున్నాం అలాగంటే అప్పటి కాలఘట్టంలో ఆయన చెప్పాడు. 15,000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు యమ నియమాసనం అని చెప్పి వరుస క్రమం చెప్పాడు. అప్పుడు ఎందుకు నేను చెప్పాడంటే అప్పుడు అవసరాలు తక్కువ, మనిషికి అవసరాలు తక్కువ. ఇప్పుడు అవసరాలు ఏమి ఉన్నాయండి చూసారా. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. మనం అంతకుముందర ఇల్లు ఎలా ఉండేది, అంతకుముందర పెద్ద 1 ఎకరం పొలం లోపల ఒకే ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు కూడా 3-4 రూమ్లు ఉన్నాయంటే దాని తర్వాత మన టాయిలెట్లు అని కూడా బాత్రూమ్లు కూడా దూరంగా ఉండేవి. ఇంట్లో ఉండేవా? లేదు. ఒక చిన్న ఇల్లు, 4 రూమ్లు, హాలు, మండవ వసాలు అంతా కూడా మిగతా టాయిలెట్ దూరంగా ఉండేది. అంత 10 ఎకరం పొలంలో ఒకటే ఒక ఇల్లు ఉండేది. అవసరం అంతే. దాంతో అందరూ సర్దుకునేవాళ్ళు. ఎంతమంది ఉన్నా కూడా సంతానం బ్రహ్మాండంగా. అవసరాలు తక్కువ. కానీ ఇప్పుడు 1 ఎకరం లోపల, ఆ 1 ఎకరం లోపల ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి, ఎన్ని అపార్ట్మెంట్స్ తయారైపోయాయి. మరి బయట ఉండే టాయిలెట్లు ఇంట్లో వచ్చేసాయి, అటాచ్డ్ బాత్రూమ్. అది మన సంస్కృత కాదు. అంటే అవసరం ఏంటి? ఆ 1 ఎకరం స్థలం లోపల ఇప్పుడు 100 ఇళ్ళు ఉన్నాయి, 100 అపార్ట్మెంట్లు. అన్ని అపార్ట్మెంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్. ఆ అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్తో పాటు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. పాకిదొడ్డి ఇంట్లో ఉంది చూసారా. అవసరం ఎక్కువైపోయింది. ఆ 1 ఎకరం స్థలం లోపల 100 కొద్ది మంది ఉన్నారు. ఒకే ఒక ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు 100 కొద్ది ఫ్యామిలీస్. 100 కొద్ది ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీకి 4 వేసుకున్నా కూడా 400 మంది ఉన్నారు. అక్కడ 5 మంది 10 మంది ఉండేవాళ్ళు 1 ఎకరం స్థలంలో. ఇప్పుడు 400 మంది ఉన్నారు. అప్పుడు ఏమైంది? అవసరాలు ఎక్కువైపోయాయి. అవసరాలు ఎక్కువైపోయికి ఆ చోటు తక్కువైపోయిన అర్థం ఏంటంటే అవసరాలు ఎక్కువైపోయాయి. అంతే కదా. ఒక ఇల్లు ఉండే చోట 400 ఇళ్ళు వచ్చాయి, 400 మంది ఉండే చోట అయిపోయింది. సో అవసరాలు ఎక్కువైపోయాయి కాబట్టి మనం అవసరాలు సాధించడానికి మనం ఏం చేస్తాం? ఆశ్రయం, దొంగతనం చేస్తాం. అంటే అధర్మ మార్గంలో ప్రయాణించి మనం దొంగతనం చేస్తాం. దాని తర్వాత అపరిగ్రహం, కావాల్సిన దానికంటే ఎక్కువ మనం అన్యాయంగా సంపాదిస్తాం. ఇంకోటి వస్తువులు మనం సంపాదించేస్తాం అన్యాయంగా. సో ఈ బుద్ధులన్నీ మనకు ఉన్నాయి, ఈ అవసరాలు. సో ఈ కాలఘట్ట ప్రకారం మనం పతంజలి చెప్పిన ఈ మార్గం యమం, నియమం, ఆసనం అంటే వెళ్ళామనుకోండి. వెళ్ళామంటే మనం ఎవరో ఈ ధ్యానం చేయడానికి లాయక్ కాదు. మనం ఎవరో ఒకరు హింస చేస్తుంటాం. నువ్వు హింస చేసావా, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ మెడిటేషన్, ఈ మార్గంలో వెళ్ళడానికి.
యమల్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు. అరే మనం నేను దొంగని, నేను ఒక కావాల్సినట్టు ఎక్కువ చేసేసుకుంటున్న ఒక మనిషిని, నేను నా యొక్క అవసరాల కోసం హింస చేస్తున్నాను, ఇన్ని బుద్ధులు నా దగ్గర ఉన్నాయి, ఇన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు యమనియం ప్రకారం వెళ్ళావంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ మెడిటేషన్. ఇన్ని ఉన్నాయి కాబట్టి నువ్వు ధ్యానం చేయాలి. ఇవన్నీ పోగొట్టుకోవడానికి ధ్యానం చేయాలి కదా. అందుకోసమే మనం ఈ ధ్యానానికి వచ్చాం. కానీ ఇవన్నీ ఉంటే తప్ప, దొంగతనం చేయకూడదు, ఇంత పర్ఫెక్ట్గా నువ్వు ఉంటే తప్ప నువ్వు పనికి రావు అంటే అప్పుడు మనం ఈ యోగ మార్గాన్ని ఎంచుకోలేము, మనం ప్రయాణించలేము. అందువల్ల మన పత్రిజీ ఈ కాలఘట్టానికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు దొంగలే, ప్రతి ఒక్కరు హింస చేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు అవసరం నుంచి తీసుకునేవాళ్లే. సో ఇలాంటి బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఈ బుద్ధులు మారితేనే కదా మనం, ఈ బుద్ధులు మారడానిక మనం ధ్యానం చేయాలి. సో నువ్వు దొంగవా, నువ్వు హంతకుడువా, నువ్వు వ్యభిచారివా, నువ్వు పాపివా, నువ్వు ధ్యానం చేయడానికి అర్హుడివి, నువ్వు ధ్యానం చేయాల్సిందే. అప్పుడే కదా నువ్వు చేసే క్రియల గురించి నీ మీద ఎరుకొచ్చి నువ్వు దాన్ని దిద్దుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం చూసాం కదా, మన యొక్క స్వభావాల్లో దృక్పథాల్లో మార్పు రావాలి అష్టాంగ మార్గంలో ప్రయాణిస్తామంటే. కానీ ఆయన చెప్పిన మార్గం ప్రకారం మనం ప్రయాణించామంటే మనం యమల్లో ఫెయిల్ అయిపోతాం, అక్కడ వెళ్ళినప్పుడు పోతాం. పాతకాలంలో ఒప్పుకున్నాం అంత, ఎందుకంటే అంత అవసరాలు లేవు కాబట్టి. కానీ ఇప్పుడు అవసరాలు ఎక్కువైపోయాయి. అందువల్ల మనం ఈ మార్గంలో మనం చేరామంటే, యమ నియమాల్లో మనం ప్రయాణించామంటే, యమ నియమ ఆసనం ప్రాణాయామం ప్రయాణించామంటే మనం ఎవరో ఈ మార్గంలో ప్రయాణించడానికి అర్హులం కావు. అందువల్ల పత్రిజీ గారు ఈ కాలానికి తగ్గట్టు ఆయన ఇవన్నీ ఉన్నాయి, ఈ అష్టాంగ మార్గంలో అన్ని చెప్పినవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ మార్గాన్ని కొంచెం డైవర్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళి చేరుతామండి. అందరూ మనం కైవల్యాన్ని పొందుతాం, సమాజం పొందుతాం, దానిలో సందేహం లేదు. కాకపోతే రూట్ కొంచెం చేంజ్ చేసి కొంచెం ఈజీ అయిన రూట్, షార్ట్కట్లో మనం ప్రయాణించి మనం సమాజం చేరే మార్గం చెప్పారండి. ఆయన చెప్పిన రూటే ఏమిటంటే యమ నియమాలతో కాదు, పతంజలి చెప్పింది యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, 8 మార్గాలు. పత్రిజీ గారు ఈ కాలఘట్టానికి సంబంధించి ఆయన చెప్పిన రూటు ఏమిటంటే ఆయన మొట్టమొదట ఆరంభించింది ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి, లాస్ట్లో పెట్టాడు యమ నియమాలు. ఎందుకంటే యమ నియమాలు సరిగా లేకనే కదా మనం ఏడుస్తున్నాం. అందుకోసం అది సాధనే చేయాలి. అందువల్ల ఈ సాధన మార్గాన్ని కొంచెం రూట్ మార్చి ఆయన చెప్పారు ఆసనం నుంచి ఆరంభించారు. ఆయన ఎందుకు ఆసనం నుంచి ఆరంభించారు, ఎందుకు ప్రాణాయామం ఆసనాన్ని చెప్పారు, ఎందుకు చెప్పారంటే మొట్టమొదటి మనం తెలుసుకున్నాం, మన మనస్సుతోటి వచ్చే ఆలోచనల వల్లనే ఈ అరిషడ్వర్గాలని వస్తున్నాయి. ఆలోచన విధానం మనం ఏం చేయాలంటే మన మనసును శాంతపరచాలి ఫస్ట్. ఎందుకంటే ఏ ఆలోచన వస్తుందో మనకు తెలియదండి. మనిషికి తను వచ్చే ఆలోచన ప్రతి రైట్ అనిపిస్తుంది, అందుకోసం తను చేసే పనిని కూడా రైట్ అనిపిస్తుంది, అందుకోసం మన పాపం అనిపించదు కదా. సో అలాంటి ఆలోచనని మనం కంట్రోల్ చేయాలి అని మనం అనుకున్నామంటే అప్పుడు మనం దేంతో తయారు చేయాలి? మనసు చెప్పి ఎవరు పనిచేస్తున్నారు? మనసు చెప్పి మన శరీరం పనిచేస్తుంది. అందుకోసం మనసు యొక్క క్రియలన్నింటినీ కూడా మనం శాంతపరచాలి. దానికి ఆసనం, మొట్టమొదటి మనసు చెప్పి పనిచేసేది శరీరం పనిచేసే కదా మన కర్మలు వస్తున్నాయి, మాట వలన, చేతల వల్ల. సో అందువల్ల మొట్టమొదటి శరీరాన్ని కూర్చోబెట్టారు, అందుకోసం ఆసనంతో ఆరంభించారు. మొట్టమొదటి కూర్చుగా కూర్చొనైనా నువ్వు కూడిగా కూర్చోలేకపోతే యమ నియమాలు నువ్వు సాధన చేయలేవు కదా. మొట్టమొదటి కూటుగా కూర్చో, శరీరాన్ని కూర్చోబెట్టు, మామూలు కర్మల దగ్గర నుంచి విడిపించి శరీరాన్ని మొట్టమొదటి కూర్చోబెట్టు. అందుకో చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసుకుని దాని తర్వాత కళ్ళు మూసుకుని నోరు మూసుకుని కూర్చుంటున్నాం. మొట్టమొదటి కూర్చోబెట్టు, శరీరాన్ని కూర్చోబెట్టు. ఎందుకంటే మనస్సు మొట్టమొదట పని చేయాలంటే శరీరం మూలంగా పనిచేయాల్సిందే. తను ఏ పని చేయలేదు, శరీరం కావాలి మనసుకి. ఏ విధంగా అనుభవం పొందాలని ఏం చేయాలని కూడా.
అందుకోసం మొట్టమొదట శరీరాన్ని కట్టిపడే, అందుకోసం ఆయన ఆరంభించారు ఆసనం. శరీరం కట్టిపడేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ప్రాణాయామం, అది తర్వాత చూసుకున్నారు. సో ఆయన చెప్పిన వరుసక్రమం, పత్రిక చెప్పిన వరుసక్రమం ఏంటంటే ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. చూసారా, కైవల్యం వచ్చేస్తుంది సమాధి. ఎప్పుడైతే మనం సమాధి స్థితి చేరుతామో, కైవల్య స్థితి చేరుతామో, యమ నియమాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. దానికి మీరు ఏ విధమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ వరుస క్రమంలో వచ్చాం, ఈ కాలఘట్టానికి సంబంధించి దానికి తగినట్టు ఆటోమేటిక్గా మనం సమాధి చేరిపోతున్నాం. సమాధి చేరిపోయిన తర్వాత ఇంకా యమ నియమాలకి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం తెలుసుకుంటాం అసలు యమ నియమాలు ఎలా వస్తాయి. ఈ క్రమంలో మనం వెళ్ళామంటే ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, ఈ ఈ ఈ రూట్లో మనం, ఈ మార్గంలో మనం ప్రయాణం చేసామంటే పత్రిక చెప్పినట్టు ఎలా యమ నియమాలు మనం పొందుతాం, ఏ విధమైన కష్టం లేకుండా, ఏ విధమైన సాధన అవసరం లేకుండా. ఇది ఆల్రెడీ సాధన చేస్తున్నాం మనం సమాధి స్థితి దాకా. సో అవి ఎలా ఆటోమేటిక్గా వస్తాయి, అవి ఏమిటి, ప్రపంచంతో ఎలా మెలగాలి యమం, మనం మనతో ఎలా మెలగాలి నియమం, ఈ విషయాన్ని మనం సర్వసాధారణంగా ఏ విధమైన కష్టం లేకుండా మనం తెలుసుకోగలమండి, ఆచరించగలమండి. అది చాలా ఈజీ. సో అవి ఎలా మనకి సమకూరుతాయి అనే విషయాన్ని మనం ఈ మార్గంలో ప్రయాణించి మనం తెలుసుకుంటామండి, నేర్చుకుంటాం. ఓకే, అందువల్ల మనం తెలుసుకోబోయే ఈ అష్టాంగ మార్గం పతంజలి అష్టాంగ మార్గమే. దానిలో ఏ విధమైన ఏ విధమైన మార్పులే ఉండవు. కాకపోతే ఒక చిన్న రూట్ చేంజింగ్, ఆ మార్గం చిన్న బైపాస్ రూట్లోంచి మనం వెళ్ళి ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, లాస్ట్లో యమ నియమాలు. సో మనం ఈ విధంగా మనం ప్రయాణించి మనం సమాధి స్థితిని మనం పొంది యమనియమాలు మనకు కావాలని అనుకున్నాం మొట్టమొదటి. అంటే యమం అంటే ప్రపంచంతో ఎలా ఉండాలి, మనిషిగా పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో జీవించాలి. మరి ఎలా జీవించాలి, యమం. నియమం, మనం మంతాలు జీవించాలి. ఇది ఆటోమేటిక్గా మనం తెలుసుకుంటాం ఈ మార్గాల్లో మనం ప్రయాణించామంటే. అందువల్ల ఈ మార్గాన్ని మనం ఎంచుకుని ఈ విధంగా మనం ఈ ఆసనం దగ్గర నుంచి మనం ఆరంభించి మనం ప్రయాణం చేసి సమాధి స్థితి పొంది యమ నియమాలు ఎలా మనం అలవర్చుకోగలము, ఏ విధమైన కష్టం లేకుండా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే మేడం, నేను ఈరోజు తోటి ఇక్కడ ఆపుతున్నాను. రేపటి నుంచి మనం యాక్చువల్గా ఈ ప్రయాణం చేసే విధానం ఏమిటి, ఈ ఆసనం అనేది, ఈ సాధన చేయాలి, ఎలాంటి సాధన చేస్తే మనం ఆసన సిద్ధిని పొందగలం, ఎలాంటి సాధన చేస్తే మనం ప్రాణాయామ సిద్ధిని పొందగలం, ఎలాంటి సాధన చేస్తే మనం ప్రత్యాహార సిద్ధిని పొందగలం, ప్రత్యాహారం అంటే ఏమిటి, ధారణ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చాలా చాలా విపులంగా మనం తెలుసుకుందాం ఇంకా రాబోయే సెక్షన్స్లో. ఈరోజుకి నేను ఇక్కడ ఆపేస్తాను. మరి ఎవరికైనా ఏమాత్రం ఏదైనా సందేహాలు ఏమైనా ఉన్నాయంటే మీరు అడగండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆసనం ఆరంభించామంటే దానికి మళ్ళీ సమయం అవుతుంది. అందువల్ల ఇప్పుడు సమయాభావం వల్ల ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే మేడం.